హరిహర వీరమల్లు మాట వినాలి ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. సో ఈ సాంగ్ ఎలా ఉంది అసలు నాకేమనిపించింది ఒకసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మూడ్ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. సో ఈ మాట వినాలి సాంగ్ లో స్పెషాలిటీ ఏంటంటే ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పాడారు. సో ఇదే ఈ పాటకి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. సో వినాలి అంటూ పవన్ చెప్పే మాటతో అయితే సాంగ్ స్టార్ట్ అయింది. సో ఈ సాంగ్ లో మనకి ఏం చూపించారంటే వీరమల్లుగా కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉండబోతుంది, కళ్యాణ్ గారి మేనరిజం ఎలా ఉండబోతుంది అనేది అయితే మనకి ఈ సాంగ్ లో పరిచయం చేశారు. సో ఈ సాంగ్ కి లిరిక్స్ పెంచల్ దాస్ గారు రాశారు. సో లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంతకు ముందు పెంచల్ దాస్ గారు చాలా సాంగ్స్ అయితే రాశారు. సో వాటిలాగే ఈ సాంగ్ కూడా చాలా బాగుంది. సో సాంగ్ లిరిక్స్ అచ్చ తెలుగులో మనందరికీ అర్థమయ్యే భాషలో మనం పాడుకునే విధంగా అయితే ఈ లిరిక్స్ ఉన్నాయని చెప్పొచ్చు. వినాలి, వీరమల్లు మాట చెప్తే వినాలి. సో ఇది పొలిటికల్ డైలాగ్ లా అనిపిస్తుంది కానీ బట్ పవన్ కళ్యాణ్ గారు సాంగ్ లో చెప్పిన డైలాగ్ అయితే చాలా బాగుంది. అండ్ కీరవాణి గారి కంపోజిషన్ కూడా అదిరిపోయింది. అండ్ ముఖ్యంగా కీరవాణి గారు ఈ సాంగ్ కోసం యూజ్ చేసిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే చాలా నేచురల్ గా ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఆ డప్పు గానీ లేదంటే ఆ గజల్స్ గానీ ఇవన్నీ కూడా ఈ సాంగ్ కి తగిన విధంగా చాలా ఆర్గానిక్ గా అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారి లుక్ గానీ ఆ స్వాగ్ గానీ మనకి ఈ సాంగ్ లో చూపించారు. సో ఇది పీరియాడిక్ ఫీలింగ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా ఈ సాంగ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి. సో ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్ గారితో పాటు హిమ్మత్ మహమ్మద్, లోకేశ్వర్ ఎడ్రా, మమన్ కుమార్ లాంటి వాళ్ళు అయితే అడిషనల్ వోకల్స్ అయితే అందించారు. సో మనం ఇలాంటి సాంగ్ నుంచి అయితే ఎక్కువ డాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. మేబీ మనకి థియేటర్ లో ఈ సాంగ్ చూస్తున్నప్పుడు ఎక్కువ డాన్స్ మూమెంట్స్ ఉండకపోవచ్చు అని నాకు అనిపించింది. సో టోటల్ గా సాంగ్ అంతా టూ గుడ్ అని చెప్పొచ్చు. ఎక్కడ నెగటివ్స్ అయితే లేవు. ప్రాబ్లం ఏంటంటే హరిహర వీరమల్లు అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే మనకి ఫ్యాన్స్ లో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్ లోనే ఫస్ట్ టైం పీరియాడిక్ మూవీ చేయడం వల్ల విపరీతమైన బడ్జెట్ అయితే క్రియేట్ అయింది. బట్ సినిమా కూడా అలానే లేట్ అవుతుంది. మూవీ రిలీజ్ డేట్ అయితే March 28, 2025 కి అయితే లాక్ చేశారు. సో మనకు ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి మూవీస్ నుంచి కూడా అప్డేట్స్ అయితే మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాయి. అండ్ హరిహర వీరమల్లు షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ లో అయితే ఈ మూవీకి అయితే భారీ బడ్జెట్ ఉండేది. బట్ మూవీ డిలే అవడం వల్ల సరైన బడ్జెట్ అయితే క్రియేట్ చేయలేకపోతుంది. హరిహర వీరమల్లు మూవీ తాలూకు అప్డేట్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయని చెప్పొచ్చు. దానికి తోడు ఓజీ మీద విపరీతమైన హైప్ కూడా ఉంది. సో ఓజీ మీద ఉన్న హైప్ అయితే హరిహర వీరమల్లుని డామినేట్ చేసిందనే చెప్పొచ్చు. బట్ ఈ రోజు రిలీజ్ అయిన మాట వినాలి అనే సాంగ్ అయితే ఆ హైప్ అయితే తిరిగి క్రియేట్ అయిందనే చెప్పాలి హరిహర వీరమల్లు మూవీకి. సో ఇది రివ్యూ ఆఫ్ ద హరిహర వీరమల్లు సాంగ్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.